మాటలు రావు, చెవులు నడిపాయి. డాక్టర్లు ఏం చెప్పారు? సర్జరీ చేస్తే వస్తాను కావాలి. మీరు ఎన్ని లక్షలు అడిగిండ్రు? 9 లక్షలు అయితే సర్జరీ అయితే అవుతుంటున్నారు. ఇప్పుడు నిన్న నువ్వు కలిసినా నాకు ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి మాట్లాడినా 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేసింది. నాకు నిన్న కలిసి నిన్న పొద్దున కలిసినావు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడినా రేవంత్ రెడ్డి గారితో 5 లక్షల రూపాయలు మంజూరు చేశారు. మీరు వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని అమ్మాయికి మళ్ళీ మాటలు వచ్చే విధంగా చెవులు వినపడతారు చేసుకుంటాం. నువ్వు ఇచ్చిన దరఖాస్తు విన్నాడు కదా, నేను ఏం తారీఖు 2020 నేను పొద్దునిచ్చావు. ఏమైనా హైదరాబాద్ పోతున్నాను లేనా? హైదరాబాద్ పోయినా మాట్లాడిన నిన్న రోజు నీకు 5 లక్షల రూపాయలు మంజూరు చేయించిన అమ్మాయి నేను విన్నాడు విన్నాడు మాటలు రావు, ఏం వినదు. మనం చెప్పేది కొన్ని విన్నాడు. ఓకే, మేము మళ్ళీ ఆపరేషన్ జరగాలి, మంచిగా మాట్లాడాలి, చెవులు రావడాలి. ఓకేనా తల్లి? 5 లక్షలు మీరు అడిగిండ్రు, 5 లక్షలు తీసుకొచ్చినాం. తీసుకుబిట్ట అమ్మాయి అమ్మాయి కూర్చో, అమ్మాయి పెట్టు, అమ్మాయి పెట్టు. జాగ్రత్త. 5 లక్షల రూపాయలు ఇందులో ఉన్నాయి. 5 లక్షలు దాటితేనే మనం మీరు బిల్లు కట్టాలి. నాకు తెలిసి 5 లక్షల రూపాయలు అయిపోద్ది ఆపరేషన్. నాకు తెలిసి 5 లక్షల రూపాయలు అయిపోద్ది అనుకుంటున్నారు. బాబు మాటలు రావంటే బాధ అనిపించింది, చెవులు వినపడుతున్నట్టు బాధ అనిపించింది. చిన్న వయసు మీ పేరు వెళ్ళము, మా దగ్గర డబ్బులు అంతగాను సీఎం యూనిఫాండ్ కావాలని చెప్పి నిన్న రాగానే నెల నాయకత్వం అందరూ రాగానే నేను చెప్పి ఇక నువ్వు ఎక్కడ తిరుగుడు అవసరం లేదు, నేనే పోతానండి. కాయం తీసుకున్న అవసరం నువ్వు ఎక్కడ పోకు, నేనే పోయి తీసుకొస్తాను. నేను పోయినా దగ్గరున్నా మాట్లాడి ఇంపార్టెంట్ చెప్పి అమ్మాయి అనగానే వాళ్ళు వెంటనే 5 లక్షలు సాగి మొదటిసారి నేను వేమనాడు ఎమ్మెల్యే గెలిచినాక 2,50,000 3 లక్షల వరకు ఇప్పించిన. కానీ అమ్మాయి కాబట్టి 9 లక్షలు ఖర్చు అవుతాను కాబట్టి 5 లక్షల రూపాయలు మంజూరు అయిపోయింది. నేను ఎమ్మెల్యేనే మొదటి 5 లక్షలు మంజూరు అయిపోయింది పేదల కోసం. ఒకటే రోజుల నిన్న పొద్దున వచ్చింది, సాయంత్రం నిన్న పొద్దున వచ్చినావు, సాయంత్రం రోజు 5 లక్షలు మంజూరు అయిపోయింది. రేవంత్ రెడ్డి గారు చెప్పగానే మన ముఖ్యమంత్రి చెప్పగానే వెంటనే ఎలాంటి వాళ్ళకి మనం సాయం చేయాలి, నిస్సాయాలకు సాయం అందించి 1 లక్షలు అన్నారు. అందుకే 5 లక్షలు మంజూరు తీసుకుని వచ్చిన. ఇక మీరు ఆలోచించుకొని ఎన్నడూ పోతారు దవాఖాన, రేపు పోతారా 5 మళ్ళీ మాట రావాలి, మంచిగా కోరుకోవాలి. ఓకేనా బిడ్డ? హలో సార్, వాయి తీసుకుంటా సార్, నేను వేస్తాను మళ్ళీ 5 నిమిషాలు. నువ్వు దండం పెట్టి అంటే బయట ఏం జరిగింది తెలియదు. సైకిల్ సైకిల్ మరి మీరు ఈ ఆపరేషన్ ఎప్పుడు అవసరం అన్నారు మీకు? ఇప్పుడు ఆపరేషన్ ఎప్పుడు అన్నారు? 5 ఏళ్ళలో వేయించుకోమని. సరే, మంచి సమయంలో వచ్చి కలిసేది కదా, అదే ఉన్నాడు. ప్రభుత్వం కూడా ప్రజల మాట వింటుందని చెప్పడం నిరసన. ప్రభుత్వం వచ్చి సాయంత్రం 5 లక్షలు శాంక్షన్ తీసుకొచ్చారు. అర్థమైందా? ఇద్దరు మాట్లాడారు. ఒకరోజు రేవంత్ సార్కి ఆశీర్వాదకు చాలా ధన్యవాదాలు. ఒక రోజులో శాంక్షన్ చేసినట్టే చాలా మంచి విషయం, చాలా సంతోషంగా. ఒక రోజులో 5 లక్షలు శాంక్షన్ చేసిన మాత్రం ఆశీర్వాద్ బాగా పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు చేస్తాను. చెవు ప్రాబ్లం ఉన్న నా బిడ్డకి ఆదిశీనన్న ఒక్క రోజులో మాకు 5 లక్షలు శాంక్షన్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. సార్కి ఎప్పుడు రుణపడి ఉంటాము. సార్ దయ వల్ల మాకు ఈ అవకాశం దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది. సాయి రాకేష్ ఏం పేరు? ఈ అమ్మాయికి మాటలు రావు, బయటకు